ఇటీవల విడుదల చేసిన అంగన్వాడీ ఆయాల భర్తీ నోటిఫికేషన్లో ఉత్తీర్ణత సాధించి అర్హత పొందిన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన 21 మంది అంగన్వాడీ ఆయాలకు ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వారి నైపుణ్యాన్ని బట్టి ఉపాధి కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నూతన ఆలోచన విధానాలతో ముందుకు వెళుతుందని తెలిపారు. వితంతులకు, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు అత్యధిక శాతం అర్హత సాధించారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈ నియామకాలు ఎంతో పారదర్శకంగా జరిగాయన్నారు. టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా అనేక మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని, రాబోయే రోజుల్లో అనేక రంగాల్లోనూ శాఖలలోనూ ఖాళీలను గుర్తించి మరింత మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, కడియం టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, ఐసీడీఎస్ సిడిపిఓ గౌరీ, ఆళ్ల ఆనందరావు, యడ్ల మహేష్, సయ్యద్ ఉమర్, గోకా శ్రీను, సుధీర్, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఎంతమంది పిల్లలు నీకు ఏం చేస్తున్నారు? ఇద్దరు కూలికి వెళ్తున్నారు. ఎంత వందనం అమ్మఒడి ఎంతమంది పిల్లలు?